మౌత్ వాటరింగ్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజున మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? గారెలు, బూరెలు, పిండి వంటలు అంటే నార్మలే అనుకోండి. బట్ భోజనానికి వచ్చేసరికి కంపల్సరీ మా ఇంట్లో అయితే ఈ కలగూర ఉండాల్సిందే. కలగూర అంటే 3 రకాలు కానీ 5 రకాలు కానీ కూరగాయలు కలిపి చేసే కూర అనమాట. మేమైతే చిక్కుడుకాయ, వంకాయ మరియు దోసకాయ కలిపి చేస్తాము. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ కలగూరని ఇప్పుడు మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి 2 చివర్లా ఇలా తుంచి ఈనెలను తీసేసేయాలి. ఒక పాత్రలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి మరిగించుకోవాలి. అది మరిగేలోపు దోసకాయను కూడా ఇలా చెక్కు తీసి పలచని ముక్కలుగా చేసుకోవాలి. చెక్కు తీయకుండా కూడా చేసుకోవచ్చు, అది ఇక మన ఇష్టం. గింజలు మాత్రం వేసుకోవాలి. వంకాయలను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీరు పోసి ఉప్పు వేసి అందులో వేయాలి. అప్పుడు చేదు రాదనమాట. ఈలోగా మనం ముందుగా పెట్టుకున్న నీరు మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఆ మరిగే నీళ్ళల్లో చిక్కుడుకాయలను వేసి మూత పెట్టేసేయాలి. ఇంకా మనం ఒక కడాయి పెట్టి దానిలో తాలింపు కోసం నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నాను. మన ఇష్టం, ఏదైనా శనగ నూనె అయినా వేసుకోవచ్చు. ఇందులో ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి. కరివేపాకు అయితే అక్కర్లేదండి. ఇప్పుడు వేగాక వంకాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసేయాలి. అవి వేగేలోపు మనం కొబ్బరి మసాలా రెడీ చేసుకుందాం. దీనికి ముందుగా పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి అందులో పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా అల్లం వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ ఇలా లెఫ్ట్ బటన్ తిప్పితే సరిపోతుంది. అలా మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను నీళ్ళల్లో నుంచి తీసేసి దానిలోనే దోసకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. తాలింపులో వేసిన వంకాయ ముక్కలు చక్కగా వేగుతున్నప్పుడు ఉడికించిన చిక్కుడుకాయలను వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు చాలా పెద్దగా ఉన్నాయని నేను వీటిని కట్ చేసి వేస్తున్నాను. ఇలా ఎందుకు కట్ చేయాలి? ముందుగానే తుంచి ఉడకబెట్టుకోవచ్చుగా అనుకుంటున్నారేమో. బట్ ముందుగా అలా ఉడకబెడితే మాత్రం ఆ గింజలన్నీ బయటికి వచ్చేస్తే అలా నాకు నచ్చదనమాట. సో అవి వేగిన తర్వాత ఇప్పుడు ఉడికిన దోసకాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా వేగాక ఈ కొబ్బరి మసాలా వేసి జస్ట్ 1 మినిట్ వేయించి డిష్ అవుట్ చేసేయటమే. ఇంకంతేనండి. ఇది మా అమ్మమ్మ స్టైల్లో చేసిన కలగూర. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే సంక్రాంతి పండగ రోజు మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో ఈ కూర తింటుంటే ఆహా, ఇది కదా పండుగ అనిపించేది. అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఇలాగూ. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.